అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్కెట్ సెక్టార్లో అక్రమార్కుల పేర్లను వెంటనే తొలగించాలి. మార్కెట్ సెక్టార్లో అక్రమార్కుల పేర్లను వెంటనే తొలగించాలి. దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదే. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. ఇష్టానుసారంగా దోసుకుంటారు ఒక్కొక్కరు. అది గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని గురించి మాట్లాడతాము. ఇట్లున్న సమస్య అని అన్ని వాటిల సమస్యలు చెప్తాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతాం. అందరం పోయి మాట్లాడతాం. మేము కమిషనర్ అంటే ప్రభుత్వ ఆఫీసులు కూడా గేట్ చేయమని చెప్పిందా మీ ప్రభుత్వం? డిపార్ట్మెంట్ వాళ్ళకు మీ గవర్నమెంట్ ప్రభుత్వము మున్సిపల్ ఆఫీసు లోపలికి పోకుండా ఇట్లా చాలా లేయాలి, ఎవరితో ఆఫీసులో మాట్లాడగలిగే అవినీతి పాలన జరుగుతుందనడానికి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఈ దుర్భర్గమైనటువంటి దుర్విష్టమైనటువంటి పాలన జరుగుతున్నదో, అవినీతి పాలన జరుగుతున్నదో, అట్లాగే రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నది. దాంట్లో ముఖ్యంగా బెల్లంపల్లిలో మరి ఏ విధంగా జరుగుతుందో, మరి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ బెల్లంపల్లి టౌన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. మొట్టమొదటిగా 2 కోట్ల రూపాయలతోని 2018లో అమౌంట్ శాంక్షన్ చేసి మేము ఆనాడు మార్కెట్ మొదలుపెట్టి 2021లో ఇంకొక 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు వినోద్ గారి నాయకత్వంలో మరి అక్కడ కట్టినటువంటి కూరగాయల మార్కెట్లో అర్హులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు భారతి హోలికేర్ గారు, వారు కమిషనర్ గారు ఉండి వాళ్ళందరినీ పిలిపించి అక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారో, సామాన్ అమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ పిలిచి మీ అందరికీ మేము ఇస్తామని చెప్పి ఆనాడు మేము మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మరి మేము రిక్వెస్ట్ చేసినాం. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారి అనుచరులైనటువంటి మరి స్థానికంగా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళ బంధువుల పేర్లు మరి ఒక 5గురు పేర్లను మరి దాంట్లో ఇరికేయడం జరిగింది. మార్కెట్కు ఎలాంటి సంబంధం లేకుండా, సంబంధం లేనటువంటి వ్యక్తులను మరి దాంట్లో లాటరీ పేరు మీద మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. లాటరీ కూడా ఏ విధంగా తీసిండ్రంటే క్లియర్గా దీంట్లో మీకు వీడియోలో కనబడుతున్నది. వాళ్ళు జేబులో చిట్టీలు పెట్టుకొని జేబుల నుంచి తీసి కమిషనర్ గారు దాంట్లోకి వెళ్ళి తీసినట్టు యాక్షన్ చేసి మన ఆనాడు ఈ పేర్లను చదవడం జరిగింది. ఇది మరి వీడియో రికార్డు కూడా మరి పత్రికాముఖంగా మరి మీకు అందిస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు, ఇక్కడ సిబ్బంది మరి ఇంత అవినీతికి పాల్పడితే జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే జరిగితే మరి మేము ఇంకెవరికి చెప్పుకోవాలో ఒకసారి ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు దీన్ని 4 సార్లు మా వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మాకు అన్యాయం జరుగుతుంది సార్, మరి మేము 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నామో, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారు మీరు మాకు ఇవ్వాలని అంటే వాళ్ళని బయటకు పంపించేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మార్కెట్ను కట్టడం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంది ఒక్క పైసా కూడా లేదు. ఇవాళ
వినోద్ గారు సంవత్సరంన్నర అయింది, ఇక్కడ గెలిచి సంవత్సరంన్నర అయింది, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వారు తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు బాగా చెప్తున్నారు, వినోద్ గారు వచ్చేసి ఇక్కడ చాలా అభివృద్ధి చేసిందని చెప్తున్నారు. కానీ మేము మొత్తం కూడా మళ్ళీ ఒక పత్రికా సమావేశంలో మరి అప్పుడు తీసుకొచ్చినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులని మాడిఫికేషన్ చేసి ఇప్పుడు నడిచే వర్కులు అన్నిటి కూడా కొబ్బరికాయ కొట్టిరే తప్ప ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఒక్క వర్క్ కూడా లేదని చెప్పేసి పత్రికాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం మా సోదరి మరి మున్సిపల్ చైర్మన్ గారు మొన్న శ్వేత గారు మాట్లాడుతున్నారు, మా వినోద్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ పట్టాలు ఇప్పడానికి చాలా ప్రయత్నాలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మీ అందరికీ తెలుసు, బెల్లంపల్లి ప్రజలందరికీ తెలుసు, బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ తెలుసు, ఇవాళ పట్టాలు అనేటివి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే బెల్లంపల్లిలో పట్టాలు వచ్చినాయి, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్లాగే మరి 58, 57 జీవో ప్రకారం కూడా ప్రభుత్వ భూమిలో ఎవరైతే కబ్జాలో ఉంటారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఇది ప్రజలు గమనించాల్సిందిగా నేను వేడుకుంటూ మరి ఇమ్మీడియట్లీ మరి 5 పేర్లు అయితే ఎవరైతే ఒక కౌన్సిలర్ భార్య, ఒక కౌన్సిలర్ కొడుకు, అట్లాగే చైర్మన్ గారి బంధువు ఎవరైతే ఉన్నారో ఈ 4-5 పేర్లు ఏదైతే కూరగాయల మార్కెట్కు సంబంధం లేని వాళ్ళని ఎవరినైతే పెట్టిరో ఇమ్మీడియట్లీ వాళ్ళని క్యాన్సిల్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే మేము తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరం అనుకుంటే హైదరాబాద్లో మరి వీరి హెడ్ ఆఫీస్కు పోయి కూడా మరి తప్పకుండా మేము దీన్ని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అట్లాగే అధికారుల దగ్గరికి వెళ్ళి మేము తప్పకుండా ఈ విషయాన్ని విన్నవించి ఇక్కడ ఎవరైతే అధికారులు మరి తప్పుడు పని చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మున్సిపల్ కమిషన్ కలవడానికి వస్తే ఇవాళ పోలీస్ అధికారులు మరి గేట్లకు తాళాలేసి మమ్మల్ని పోనివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న ఒక వ్యక్తి నెన్నెల మండలానికి సంబంధించిన వ్యక్తిని ఇంకొక ఆర్ఎంపీ డాక్టర్ చంపితే వాళ్ళు న్యాయం జరగాలని రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ మీద కూడా రోడ్డు మీద కూర్చున్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు మరి మీ పేపర్లో చదవడం జరిగింది. అంటే ఇవాళ చూస్తున్నాం పోలీస్ అధికారులు పూర్తిగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్సర్నల్లో వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప మరి న్యాయంగా చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని చదువుకొని వాళ్ళు కూడా మరి ప్రమాణ ఉద్యోగంలో చేరేటప్పుడే మేము ఎవ్వరికి కూడా అన్యాయం చేయం, చట్ట ప్రకారం మేము చేస్తాం. డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు ఆ రోజు ఉద్యోగం చేసినాడు ప్రమాణం చేసి వచ్చారు. కానీ అది మర్చిపోయి ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఇవాళ బిహేవ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.